గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో టర్నోవర్ రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఈ టర్నోవర్ రేషియోస్ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. మొత్తం ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి, టోటల్ అసెట్స్ టర్నోవర్ రేషియో, అలానే ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో, స్థిర ఆస్తుల టర్నోవర్ నిష్పత్తి, అలాగే స్టాక్ టర్నోవర్ రేషియో అంటే సరుకు టర్నోవర్ నిష్పత్తి, అలాగే రుణగ్రస్తుల టర్నోవర్ రేషియో, డెటార్స్ టర్నోవర్ రేషియో అవండి. ఇలా మూలధన నిర్వహణ మూలధన టర్నోవర్ రేషియో అంటే వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో, ఇట్లా కొన్ని టర్నోవర్ రేషియోస్ గురించి నిన్నే మీకు వాటికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. నోట్ చేసుకున్నారు. అలాగే నేను సమ్ కూడా కట్టి చూశారు. అలాగే ఈరోజు కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే దాదాపు మీకు 12-13 సూత్రాల వరకు చెప్పాను అండి, 3 స్టెప్స్ కింద. అలాగే మహా ఉంటే ఇంకొక 4-5 ఈక్వేషన్స్ ఉంటాయి. వాటితోటి ఈక్వేషన్స్ టోటల్గా కంప్లీట్ అవుతాయి. మనం సమ్స్ చేసుకుంటూ వెళ్ళడం, ఏదైనా ప్రాక్టీస్లో కొత్త రేషియో లాంటిది వచ్చినట్టయితే దాని తాలూకా ఈక్వేషన్ ఏముంది అనేది కూడా మనం నోట్ చేసుకుని ఎదురుకు వెళ్తుంటే సరిపోతుంది అనమాట అండి. అంటే మీకు లాభదాయకత నిష్పత్తులు ప్రాఫిటబుల్ రేషియో చెప్పాను, అలాగే క్రియాత్మక నిష్పత్తులు యాక్టివిటీ రేషియో చెప్పాను, అలాగే ఈ యొక్క టర్నోవర్ రేషియోస్ అంటే టర్నోవర్కి సంబంధించినటువంటి నిష్పత్తులు ఇవి. అవును, ఈ టర్నోవర్ రేషియోస్ని యాక్టివిటీ రేషియోస్ అని చెప్పి పిలిచాం. తర్వాత లిక్విడిటీ రేషియోస్ ద్రవ్యత్వ నిష్పత్తి అంటే దాన్ని నిన్న చెప్పాను కదా, లేదా కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, ఇలాంటి రేషియోస్ కొన్ని చెప్పడం జరిగింది. దానికి మీరు వరుసగా రాసుకున్నారు కదా ప్రీవియస్ క్లాస్లో. క్రియాశీలక నిష్పత్తులు యాక్టివిటీ రేషియోస్ అని చెప్పాను. అవే అంటే టర్నోవర్ రేషియోస్ అంటే. అలాగే ప్రాఫిటబుల్ రేషియోస్ అంటే స్థూల లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి, అది ప్రాఫిటబుల్ రేషియోస్గా చెప్పాను. అలాగే ఆపరేటింగ్ రేషియోస్ కంటే లాభదాయకత నిష్పత్తులనే ఆపరేటింగ్, తర్వాత ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో కూడా చెప్పడం జరిగింది. ఇంకొక టైప్ ఆఫ్ రేషియోస్ ఏమైనా ఉన్నట్టయితే అవి చెప్పేసుకున్నట్టయితే ఇంక మనకి మొత్తంగా అన్నీ కంప్లీట్ అయినట్టే ఉంటాయి అవునండి. అయితే ఈరోజు మనం వీటి మీద సమ్స్ రాసుకునే ముందు ప్రయత్నం చేద్దాం. ఏంటి సమ్ అంటే ఒక్కసారి చూసుకోండి. సమ్ము ఏ పేజీలో సమ్ మీకు చెప్పబోతున్నానంటే టర్నోవర్ రేషియోస్ కదా కావాలి. టర్నోవర్ రేషియోస్లో చెప్తాను. రైట్, ఇక్కడ రాసుకోండి. దిగువ వివరాల నుండి సరుకు టర్నోవర్ నిష్పత్తిని లెక్కించండి. క్యాలిక్యులేట్ స్టాక్ టర్నోవర్ రేషియో ఫ్రమ్ ది ఫాలోయింగ్. దిగువ వివరాల నుండి సరుకు టర్నోవర్ నిష్పత్తిని లెక్కించండి. దిగువ వివరాల నుండి సరుకు టర్నోవర్ నిష్పత్తిని లెక్కించండి. క్యాలిక్యులేట్ స్టాక్ టర్నోవర్ రేషియో ఫ్రమ్ ది ఫాలోయింగ్. సమ్ క్లియర్గా రాసుకోండి. అది మీ టెక్స్ట్ బుక్లో కాదు కాబట్టి స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ పాయింట్ అమ్మిన వస్తువుల వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కొంచెం దూరంలో అమౌంట్ వేసుకోండి. 2 lakhs 2 లక్షలు. 2 lakhs 2 లక్షలు. తర్వాత లైన్ సగటు సరుకు యావరేజ్ స్టాక్
సగటు సరుకు యావరేజ్ స్టాక్ 40,000 రూపీస్, 40,000. 40,000. రెండవ పాయింట్, సెకండ్ వన్, సేల్స్ అమ్మకాలు. సేల్స్ అమ్మకాలు 2,20,000. రెండవ పాయింట్, సేల్స్ 2,20,000. సగటు సరుకు యావరేజ్ స్టాక్, సగటు సరుకు యావరేజ్ స్టాక్ 40,000. 40,000. అమ్మకాల వాపస్ సేల్స్ రిటర్న్స్, అమ్మకాల వాపస్ సేల్స్ రిటర్న్స్ 20,000. 20,000. స్థూల లాభము గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభము గ్రాస్ ప్రాఫిట్ అమ్మకాలపై 20%, అమ్మకాలపై 20%, 20% ఆన్ సేల్స్, అమ్మకాలపై 20%. మూడో పాయింట్, ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్, ప్రారంభ సరుకు ఓపెనింగ్ స్టాక్ 21,000. 21,000. ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్, ముగింపు సరుకు క్లోజింగ్ స్టాక్ 29,000. 29,000. కొనుగోళ్ళు పర్చేజెస్, కొనుగోళ్ళు పర్చేజెస్ 1,00,000. వేతనాలు వేజెస్, వేతనాలు వేజెస్ 10,000. 10,000. 3 పాయింట్స్ కింద ఇచ్చాడు, అంటే 3 చిన్న సమ్స్ కింద ఇచ్చాడు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సమ్ కింద తీసుకొని మనం ఆన్సర్ చేసుకోవాలి. కానీ ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇందులో? స్టాక్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి, సరుకు టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సరుకు టర్న్ ఓవర్కి సూత్రం ఏంటి అంటే స్టాక్ టర్న్ ఓవర్కి రేషియో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ కాస్ట్, అంటే అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. ఫస్ట్ పాయింట్లో అమ్మిన వస్తువులు ఖరీదు ఇచ్చేసాడు, అది 2 lakhs. సగటు సరుకు ఇచ్చాడు 40,000. ఇది సింప్లిఫై చేస్తే 5 ఆన్సర్ వచ్చింది, అంటే 5:1. అది అయిపోయింది. సరుకు టర్న్ ఓవర్ కట్టాం ఆ పాయింట్కి. సెకండ్ పాయింట్లో సమాచారం ఏమి ఇచ్చాడండి అంటే సేల్స్ రిటర్న్స్ ఇచ్చాడు. అందువల్ల సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేసాం, అంటే 2,20,000 నుంచి 20,000 తీస్తే 2 lakhs సేల్స్ వచ్చింది. అదే సమయంలో స్థూల లాభ శాతం ఇచ్చాడు, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. అందువల్ల ఈ అమ్మకాల మీద ఈ గ్రాస్ ప్రాఫిట్ రేషియో వేసి మనమే క్యాలిక్యులేట్ చేసాం. అమ్మకాలు ఇంటూ స్థూల లాభ నిష్పత్తి, సేల్స్ ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ 40,000 వచ్చింది. మరి గ్రాస్ ప్రాఫిట్ మీకు వచ్చింది కాబట్టి అమ్మిన వస్తువులు ఖరీదు కట్టడానికి ఇండైరెక్ట్ సూత్రం ఇది. అమ్మిన వస్తువుల ఖరీదు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి సూత్రం ఏంటంటే అమ్మకాలు మైనస్ స్థూల లాభం. అమ్మకాల నుంచి స్థూల లాభం తీసేస్తే సరిపోద్ది. అమ్మకాలు ఉన్నాయి మన దగ్గర 2,00,000, ఇది ఇక్కడ అమ్మకాలు ఇచ్చాయి కదా 2,00,000. స్థూల లాభం 40,000 తీసేస్తే 1,60,000. ఇప్పుడు సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తికి సూత్రం ఏంటి? సరుకు టర్న్ ఓవర్కి సూత్రం ఏంటంటే అమ్మిన వస్తువులు వ్యయము బై సగటు సరుకు. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1,60,000, యావరేజ్ స్టాక్ ఆడు ఇచ్చాడు 40,000, అంటే కొట్టేసేస్తే 4 వచ్చింది, అంటే 4:1. అలాగే థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడండి అంటే అది ఇవ్వడం అమ్మిన వస్తువుల ఖరీదు నేరుగా ఇవ్వకుండా ప్రారంభ సరుకు, కొనుగోలు, వేతనాలు, ముగింపు సరుకు అవి ఇచ్చాడు. దాన్ని బట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కట్టచ్చు. ఎలా కట్టచ్చు అంటే ప్రారంభ సరుకు, కొనుగోలు కలిపి వేతనపు ఖర్చులు కూడా కలుపుకొని ముగింపు సరుకు తీసేసుకుంటే అప్పుడు మీకు అమ్మిన వస్తువుల ఖరీదు వస్తుంది. మరి సగటు సరుకు ఇవ్వలేదు, కానీ ప్రారంభ సరుకు, కొనుగోలు అంటే ముగింపు సరుకు ఇచ్చాడు. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. అవి రెండు కలిపి బయట చేసుకుంటే మీకు యావరేజ్ స్టాక్ ఎంత అనేది తెలిసిపోతుంది. అప్పుడు యావరేజ్ స్టాక్ వచ్చేస్తే మీకు సరుకు టర్న్ ఓవర్కి రేషియో ఏంటంటే అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. కాబట్టి ఇక్కడ అమ్మిన వస్తువుల ఖరీదు ఉంది, ఇది యావరేజ్ స్టాక్ ఉంది, దీని ఆన్సర్ 4.08 వచ్చింది.
4.08:1 అని వేయచ్చు, లేకపోతే 4.08 టైమ్స్ అని కానీ ఏమండి, లేదా రెట్లు అని తెలుగులో కానీ రాసుకోవచ్చు. 1 వేసినా పర్వాలేదు, ఇన్ని రెట్లు అని రాసినా పర్వాలేదు. అంటే 2:1 అంటే 1కి 2 రెట్లు అని అంటాం కదా, అలాగనమాట. 1 వేసేస్తేనే మనకు సింపుల్గా ఉంటుంది. ఇది సమ్ చేసేటువంటి విధానం. ఒకసారి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా రాసేసుకోండి. ఆన్సర్ చెప్తున్నాను, రాసేసుకోండి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. తెలుగు మీడియం సూత్రం రాసుకోండి. సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు. సమ్లో ఇచ్చాడు అమ్మిన వస్తువుల ఖరీదు 2 లక్షలు బై 40,000. 2 లక్షలు బై 40,000 అంటే 5 వచ్చింది. 5:1. అది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్ వేసుకోండి. నికర అమ్మకాలు నెట్ సేల్స్. నికర అమ్మకాలు అంటే నెట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. అమ్మకాలు మైనస్ అమ్మకాల వాపస్. సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్. 2,20,000 మైనస్ 20,000. 2,20,000 మైనస్ 20,000 2 లక్షలు. 2 లక్షలు. కింద స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఇంటూ స్థూల లాభ నిష్పత్తి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 లక్షలు ఇంటూ 20/100. 2 లక్షలు ఇంటూ 20/100 40,000. 40,000. నెక్స్ట్ లైన్ అమ్మిన వస్తువుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. అంటే 2 లక్షలు మైనస్ 40,000. 2 లక్షలు మైనస్ 40,000 అంటే 1,60,000. నెక్స్ట్ లైన్ సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల వ్యయము బై సగటు సరుకు. అంటే 1,60,000 బై 40,000. 1,60,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 4:1. 4:1. 4:1. నెక్స్ట్ మూడో పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్ ఏమండి, ఇది రెండో పాయింట్, ఇది మూడో పాయింట్. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ వేతనాలు మైనస్ ముగింపు సరుకు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ వేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అక్కడ ఇచ్చిన ఫిగర్స్ పోస్టింగ్ ఇవ్వండి. 21,000 ప్లస్
లక్ష ప్లస్ 10,000 మైనస్ 29,000 మైనస్ 29,000 తీసేస్తే 1,02,000 1,02,000. నెక్స్ట్ సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు సగటు సరుకు యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ప్రారంభ సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. దట్ ఈక్వల్ టు 21,000 ప్లస్ 29,000 బై 2. 21,000 ప్లస్ 29,000 బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 50,000 బై 2. 50,000 బై 2. 50,000 బై 2 కింద. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు 25,000 ఆ కింద. సరుకు టర్నోవర్ నిష్పత్తి స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సరుకు టర్నోవర్ నిష్పత్తి స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,02,000 బై 1,02,000 బై 25,000. 1,02,000 బై 25,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 4.08 బ్రాకెట్లో సార్లు అని రాసుకోండి. 4.08 రెట్లు సార్లు లేదా రెట్లు. ఇంగ్లీష్లో అయితే టైమ్స్ 2 సార్లు ఎక్కువ 3 సార్లు ఎక్కువ అంటాం, లేదా 2 రెట్లు ఎక్కువ 3 రెట్లు ఎక్కువ అంటాం. అలా 1 అని రాస్తే సులువుగా ఉంటుంది మనకి. అలా రాసేసుకోండి. టైమ్స్ అంటే 4.08:1 అని కానీ లేదా 4.08 టైమ్స్ అని కానీ రాయాలి ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ రేషియోల మీద సమ్ ఇస్తే చేయటం అలవాటైంది కాబట్టి మీకు అందుబాటులో ఉన్న బుక్లో సమ్ చెప్తాను. మీరు ఈ సమ్ నోట్ చేసుకొని జాగ్రత్తగా మీరే ఓన్గా కట్టి చూసుకోండి. ఎంత వస్తాయో మీకు ఆన్సర్స్ కూడా నేను చెప్తాను. అవి మీరు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. మీ టెక్స్ట్ బుక్లో సమ్మే చెప్తున్నాను. ఇవే మీకు చేయడానికి సులువుగా ఉంటాయి, బాగా అర్థమవుతాయి, పైగా ఇంపార్టెంట్ కూడా. వీటినే మనం చెప్పచ్చు. అందువల్ల రాసుకోండి. పేజ్ నెంబర్ 66లో ప్రాబ్లం నెంబర్ 1 అండి. చెప్తున్నది ఏంటంటే మీ టెక్స్ట్ బుక్లో మీ దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్ అకౌంటింగ్ బుక్లో పేజ్ నెంబరు 66లో ప్రాబ్లం నెంబర్ 1 చాప్టర్ రేషియో అనాలిసిస్. సమ్ రాసుకోండి. ముందు ఇంగ్లీష్ మీడియంలో 2 లైన్లు రాసుకోండి. ఈఎం రాసుకోండి. ది ఫాలోయింగ్ ఈజ్ ది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మహేశ్వరి బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ for the year ended June 30, 2010. తెలుగు మీడియం రాసుకోండి. దిగువ వర్తకపు లాభ నష్టాల ఖాతా
దిగువ వర్తకపు లాభ నష్టాల ఖాతా, మహేశ్వరి బ్రదర్స్కి సంబంధించినది. మహేశ్వరి బ్రదర్స్కు సంబంధించినది. జూన్ 30, 2010 నాటి వివరాలు. జూన్ 30, 2010 నాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మీరు ఒక స్టేట్మెంట్ గీసుకోండి. ఎట్లా గీసుకుంటారంటే స్టేట్మెంట్ పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం వర్తకపు లాభ నష్టాల ఖాతా అండి. వర్తకం ఖాతా, లాభ నష్టాల ఖాతా కలిపేసేసుకోండి, హాఫ్ పేజీ ఉండేటట్టు. పర్టికులర్స్ అమౌంట్. వర్తకం ఖాతా డెబిట్లో ఓపెనింగ్ స్టాక్ ఇన్ హ్యాండ్ అన్నా ఓపెనింగ్ స్టాక్ అన్నా ఒకటే. ఓపెనింగ్ స్టాక్ డెబిట్లో చెప్తున్నాను, డెబిట్ సైడ్. ఓపెనింగ్ స్టాక్ ప్రారంభ సరుకు 76,250. పర్చేజెస్ కొనుగోళ్ళు 3,15,250. 3,15,250. క్యారేజ్ అండ్ ఫ్రైట్, క్యారేజీ మరియు ఫ్రైట్. క్యారేజ్ అండ్ ఫ్రైట్, తెలుగులో క్యారేజ్ మరియు ఫ్రైట్ 2,000. వేజెస్ వేతనాలు 5,000. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము 2,00,000. క్రెడిట్ సైడ్ రాసుకోండి, బైలో రాసుకోండి, రెండో సైడ్. బై సేల్స్ బై అమ్మకాలు 5,00,000. బై క్లోజింగ్ స్టాక్ బై ముగింపు సరుకు 98,500. రెండు వైపులా అక్కడికి టోటల్ చేసేయండి. 5,98,500. 5,98,500. 5,98,500 రెండు వైపులా. ఇంకా పొడిగించండి. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్కి రండి. డెబిట్లోనే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పరిపాలనా ఖర్చులు. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 1,01,000. నెక్స్ట్ దాని కింద ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఆర్థిక ఖర్చులు. వడ్డీ ఇంట్రెస్ట్ బయట అయితే ఇంకొనలేదు. వడ్డీ ఇంట్రెస్ట్ 1,200. డిస్కౌంట్ 2,400. బ్యాడ్ డెట్స్ రాణి బాకీలు 3,400. నెక్స్ట్ లైన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్
సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అమ్మకం మరియు పంపిణీ ఖర్చు. అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు 12,000. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వ్యాపారేతర ఖర్చులు. సైడ్ హెడింగ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వ్యాపారేతర ఖర్చులు. దాంట్లో రాసుకుని దాని కింద లాస్ ఆన్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీల అమ్మకంపై నష్టం. లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీల అమ్మకంపై నష్టం 350. 350. తర్వాత ప్రావిజన్ ఫర్ లీగల్ సూట్, చట్టబద్ధమైన అన్నమాట. సూట్ SUIT, ప్రావిజన్ ఫర్ లీగల్ సూట్. తర్వాత వివాదాస్పద ఖర్చు. ప్రావిజన్ అంటే ఇదే వివాదాస్పద అప్పు లేదా వివాదాస్పద ఖర్చు అని రాసుకుని 1650. నెట్ ప్రాఫిట్ నికర లాభము 84,000. క్రెడిట్ సైడ్ ఇటువైపు రండి. క్రెడిట్ సైడ్ రెండవ. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము బైలో. గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము 2 లక్షలు. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ వ్యాపారేతర ఆదాయాలు. సైడ్ హెడింగ్ వ్యాపారేతర ఆదాయాలు. సైడ్ హెడింగ్ దాంట్లో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీలపై వడ్డీ. సెక్యూరిటీలపై వడ్డీ 1,500. డివిడెండ్ ఆన్ షేర్స్ వాటాలపై డివిడెండ్ 3,750. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ 750. రెండు వైపులా టోటల్స్ 2,06,000. డెబిట్లో నెట్ ప్రాఫిట్ 84,000 వేసారా. ప్రావిజన్ ఫర్ లీగల్ సూట్ రాశారు, వివాదాస్పదమైన అప్పు రాశారు 16,50. దాని తర్వాత నికర లాభం అని డెబిట్లో 84,000 ఇందా రాశారో లేదో చూసుకోండి. రాయకపోతే ఇప్పుడు రాసుకోండి. నెట్ ప్రాఫిట్ 84,000. రెండు వైపులా టోటల్ 2,06,000. దిగున లైన్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు క్యాలిక్యులేట్. సైడ్ హెడింగ్ మిమ్ములను దిగువ నిష్పత్తులు లెక్కించమని కోరుచున్నారు. ఫస్ట్ ఏ రేషియో. ఏ ఎక్స్పెన్సెస్ రేషియో. ఆన్సర్ కూడా బ్రాకెట్లో రాసుకోండి, మీరు కడితే అంత రావాలి. 20.2. ఎక్స్పెన్సెస్ రేషియోలో ఏమేమి కడతారంటే 20.2 అనేది ఏమో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో అనమాట. అంటే ఎక్స్పెన్సెస్ రేషియోలో ఫస్ట్ది ఇది ఏమండి. రెండోది ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో.
ఎక్స్పెన్సెస్ రేషియో 1.4%. 1.4%. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రేషియో, అమ్మకాలు పంపిణీ రేషియో, అమ్మకాలు పంపిణీ ఖర్చుల రేషియో, అమ్మకాలు పంపిణీ ఖర్చుల రేషియో 2.4. 2.4. నాలుగోది వ్యాపారేతర ఖర్చుల రేషియో, వ్యాపారేతర ఖర్చుల నిష్పత్తి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో 0.4%. 0.4%. తర్వాత టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో, టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో 24.4. 24.4. 1 2 3 4 అక్కడికి 5 నిష్పత్తులు అయినాయి. ఆరోది గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో బ్రాకెట్లో 40%. స్థూల లాభ నిష్పత్తి 40%. తర్వాత నెట్ ప్రాఫిట్ రేషియో, నికర లాభ నిష్పత్తి, నెట్ ప్రాఫిట్ రేషియో నికర లాభ నిష్పత్తి 16.8%. 16.8%. తర్వాత నిర్వహణ నికర లాభ నిష్పత్తి, ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో, ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో 16%. 16%. ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి, ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి 84%. 84%. తర్వాత స్టాక్ టర్నోవర్ రేషియో, సరుకు టర్నోవర్ నిష్పత్తి, సరుకు టర్నోవర్ నిష్పత్తి 3.43:1. 3.43:1. ఏకంగా చాలా ఎక్కువ నిష్పత్తులు చెప్పాడు. అన్నీ సింపుల్నేనండి. ఇక్కడ మీకు ఎక్స్పెన్సెస్ రేషియోలో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో కావాలనుకోండి, ఆ ఖర్చులు పైన వేసుకుంటే చాలు. అంటే ఏమని రాసుకోవాలి ఈక్వేషను, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా, అదే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100 అన్నమాట దీని సూత్రం. అంటే నిర్వహణ ఖర్చులు బై అమ్మకాలు ఇంటూ 100. అలాగే ఆర్థిక ఖర్చు కావాలనుకోండి, ఫైనాన్షియల్ రేషియో కావాలనుకోండి, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. ఆర్థిక ఖర్చులు బై అమ్మకాలు ఇంటూ 100. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కావాలనుకోండి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. నాన్ ఆపరేటింగ్ కావాలనుకోండి, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ పైన తీసుకోవడమే. టోటల్ ఎక్స్పెన్సెస్ కావాలనుకోండి, టోటల్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. అలా కడితే 5 రేషియోలు వచ్చేస్తాయి. తర్వాత గ్రాస్ ప్రాఫిట్ రేషియో మీకు వచ్చు. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ సేల్స్ ఉంది, వచ్చేస్తుంది. నెట్ ప్రాఫిట్ రేషియో, ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంది, ఇక్కడ రేషియో ఉంది, నెట్ ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది. తర్వాత ఆపరేటింగ్ రేషియో అంటే మీకు తెలుసు కదా. అంటే ఆపరేటింగ్ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100 అని వేసారు కదా, అది ఏమండి. తర్వాత ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ రేషియో అయితే నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ బై సేల్స్ ఇంటూ 100. అంటే నిర్వహణ అంటే నికర లాభము ప్లస్ నిర్వహణేతర ఖర్చులు మైనస్ నిర్వహణేతర ఆదాయము బై అమ్మకాలు ఇంటూ 100. ఇలా కడితే ఈ రేషియోస్ వస్తుంది. లెక్క కొంచెం కష్టంగా పెద్దదిగా ఉంటుంది, కానీ మీరు సూత్రాలు మీ పుస్తకంలో చూసుకొని ఇవి అడిగిన సూత్రాలన్నీ జాగ్రత్తగా కట్టండి. అలాగే ఈ సమ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఏమైనా అర్థం కాకపోయినట్టయితే ఒకసారి ఆన్సర్ ఏ రకంగా కట్టాడో ప్రొసీజర్ చూసుకొని దాని ప్రకారంగా మీరు కంప్లీట్ చేయండి. ఈ సమ్ హోంవర్క్ చేయండి. ఈ సమ్ హోంవర్క్ చేస్తే మీకు ఒక పెద్ద సమ్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఓకేనా?
అప్పుడు నెక్స్ట్ సెకండ్ సమ్ రేపు చూద్దాం. ఏమండి ఇవాళకి సమ్ మొత్తం హోంవర్క్ చేసుకోండి. మీ దగ్గర ఈ బుక్ ఉంది కాబట్టి టెక్నికల్ సిరీస్ పేజీ నెంబర్ చెప్పాను. రేషియో అనాలిసిస్లో ప్రాబ్లం నెంబర్ 1. ఓకేనా? తెలుగు మీడియం అయినా అంతే, ఇంగ్లీష్ మీడియం అయినా అంతే. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.